ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమి అందరు తెలిసిన విషయమే, విభేదించాం, కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా లేదు, భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, నథింగ్ డూయింగ్, నేను చేయనని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. ఇది నాకు ఒక వ్యక్తి మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పారు. ఆయన పేరు పూర్ణ సగుర్తి గారు. పూర్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నంబర్ 2 పొజిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నేను కలిసి రతన్ టాటా గారి గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు,
లోకేష్ ఆనాడు ఒక హోటల్ బ్రాండ్కి హాస్టల్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది, అసలు తాజ్ హోటల్స్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ రోజు చేద్దామని సలహా ఇస్తే లేదు భారతదేశ బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారని ఆయన నాకు చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు, అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు. ఇక్కడ చాలామంది త్వరలో టీసీఎస్లో కూడా చేరబోతున్నారు. ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కారు కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. అంతేకాదు లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాదులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాం, అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 seconds తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నా చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయారని తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ